ఒక గ్రామంలో చిన్న ప్రభుత్వ పాఠశాల. అది మధ్యాహ్న విరామ సమయం. పిల్లలందరూ ఆటలాడుతున్నారు. అందరిలో రాహుల్ అనే అల్లరి బాలుడు. అతనికొక అలవాటు ఉంది. ట్యాప్ దగ్గరకు వెళ్ళి నీళ్లు తీసుకొని స్నేహితులపై చల్లడం, నీళ్లు నేల మీద పోయడం, అలా నవ్వుకుంటూ ఆడుకుంటూ నీరు మొత్తం వృధా చేయడం. నీళ్లు పోతున్నాయిరా అని కొంతమంది చెప్పినా అతను నవ్వేసి వెళ్ళిపోతాడు. ఎంతున్నాయో చూడు ట్యాంకులో అని చెప్పేవాడు. ఒకరోజు బాగా ఎండ. ఆటల తర్వాత పిల్లలందరికీ దాహం వేసింది. పిల్లలు ట్యాప్ దగ్గరకు పరిగెత్తారు. ట్యాప్ తిప్పారు, కానీ నీళ్లు రావు. మరొకసారి, ఇంకోసారి, కానీ చుక్క కూడా రాలేదు. టీచర్ వచ్చి చూశారు. ట్యాంక్ ఖాళీ అయింది. మోటార్ కూడా పనిచేయలేదు. ఆ రోజు మొత్తం పాఠశాలలో నీళ్లు లేకపోయాయి. చిన్నపిల్లలు దాహంతో ఏడవడం మొదలుపెట్టారు. కొంతమందికి తల తిరిగింది. రాహుల్ చేతిలో ఖాళీ బాటిల్. అతను ట్యాప్ వైపు చూశాడు. నిన్ననే తాను వృధా చేసిన నీళ్లు తనకు గుర్తొచ్చాయి. ఆయన కళ్ళ ముందు ఒక దృశ్యం. తన తల్లి ప్రతిరోజు దూరం నుంచి నీళ్లు మోసుకొని వస్తుంది. తన తాత ఎండలో బోర్వెల్ దగ్గర క్యూలో నిలబడి ఉన్నాడు. అతని హృదయం బరువెక్కింది. తర్వాత రోజు అసెంబ్లీలో హెడ్ మాస్టర్ మాట్లాడారు. నీరు లేకపోతే చదువు ఆగిపోతుంది, జీవితం ఆగిపోతుంది. ఒక్క చుక్క వృధా అంటే ఒక్క జీవం కూడా వృధా చేసినట్టే. రాహుల్ మెల్లగా లేచాడు. అందరి ముందు చెప్పాడు, సార్, నిన్న నీళ్లు వృధా చేసింది నేనే. ఇక నుంచి ఒక్క చుక్క కూడా వృధా చేయను. ఆ రోజు నుంచి రాహుల్ మారిపోయాడు. ట్యాపు మూసుందో లేదో చూసేవాడు. స్నేహితులకు చెప్పేవాడు, నీళ్లు ఆపండిరా, వృధా చేయొద్దు అని. కొన్ని రోజుల తర్వాత స్కూల్లో ఒక బోర్డు పెట్టారు. నీరు మనకు భగవంతుడు ఇచ్చిన వరం. ప్రతి నీటి బొట్టు మామూలుగా వాడాలి మనమందరం. పిల్లలు చదివారు, అర్థం చేసుకున్నారు, మారారు. నీతి: నీరు విలువ తెలిసేది అది లేనప్పుడు మాత్రమే. ఒక చుక్కను కాపాడితే భవిష్యత్తును కూడా కాపాడినట్టే.